నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గురజాడ తెలుగు సాహిత్యానికి అడుగుజాడ అని ప్రశంసలు కురిపించిన సాహితీ స్రవంతి సాహితీవేత్తలు. అంజుమన్ ఇస్లామీ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీ మహిళల సామూహిక వివాహానికి ఆర్థిక సహాయం. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు, నూతన అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం ప్యానెల్ విజయం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీ షీటర్ల భరతం పడతామని హెచ్చరించిన సిఐ షేక్ ఇస్మాయిల్. దిశ పోలీస్ స్టేషన్ నందు మహిళల బాలికల రక్షణకు నిరంతర సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్న సిఐ రమేష్ కుమార్. కోర్టులో పెండింగ్ లో ఉన్న స్థలంలో ఆక్రమణలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్న వృద్ధురాలైన సరస్వతమ్మ. నంద్యాల శాఖ గ్రంథాలయంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రచయిత, సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు 162వ జయంతి వేడుకలను సాహితీవేత్తలు ఘనంగా నిర్వహించారు. గురజాడ తెలుగు సాహిత్యానికి అడుగుజాడ అని వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులని దేశభక్తి గేయం ద్వారా ప్రజల్లో దేశభక్తిని నింపి స్ఫూర్తిని నెలకొల్పిన గురజాడని, వారు గొప్ప రచయితని, ఆనాటి మూఢనమ్మకాలపై దండయాత్ర చేసిన సాహసి అని సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, కార్యదర్శి వెంకటేశ్వర్లు కొనియాడారు. కన్యాశుల్కం నాటకం ద్వారా ఆనాటి సమాజంలో నెలకొన్న సాంఘిక దురాచారాన్ని రూపుమాపారని అన్నారు. పండిత పామర జనులకు అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో రచనలు చేసి తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి గురజాడ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనందరావు, శేషఫని, నరేంద్ర, కొప్పుల ప్రసాద్, రమేష్ బాబు, భాషా, గ్రంథాలయ అధికారి శ్రీధర్, రఫీ, సుబ్బయ్య, నబీ రసూల్, మధు, తెలుగు కవులు పాల్గొన్నారు. మించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని దేశానికి అసలు సిసలు నిర్వచనం ఇచ్చినటువంటి గొప్ప వైతాళికుడు గురజాడ అప్పారావు గారి జయంతిని సాహితీ స్రవంతి నంద్యాల శాఖ ఆధ్వర్యంలో మనం ఇక్కడ పింగళి సూరన శాఖ గ్రంథాలయంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. గురజాడ అప్పారావు గారు సాహిత్యానికి చేసినటువంటి కృషి చాలా అమూల్యమైనటువంటిది. ఒకవైపు తెలుగు భాష కోసం కృషి చేస్తూనే మరొక వైపు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు గాని, బాల్య వివాహాల మీద గాని, తర్వాత వితంతు వివాహాలు, పునర్వివాహాల మీద గాని రచనలు రాసినటువంటి గొప్ప మేధావి. మొట్టమొదటిసారిగా కన్యాశుల్కం నాటకంలో మొత్తం వ్యవహారిక భాషలోనే రాయడం అనేటువంటిది ఆనాడు గ్రాంధిక భాష మీద ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో, గ్రాంధిక భాష పట్ల ఎక్కువగా వ్యామోహం ఉన్నటువంటి రోజుల్లో వ్యవహారిక భాష గిడుగు రామూర్తి పంతులకి సపోర్టుగా నిలుస్తూ వ్యవహారిక భాషలో కన్యాశుల్కం నాటకాన్ని రాయటం అనేటువంటిది గొప్ప సంచలనం కలిగించినటువంటి విషయం. గురజాడ అప్పారావు గారి జయంతి, ఈ జయంతిని పురస్కరించుకొని సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో వేదిక ద్వారా సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు గమనిస్తే దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టవు, గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నాడు. అదే విధంగా మంచి చెడ్డలు ఎంచి చూడగా మతములన్నీ మాసిపోవును, మనుషుడు ఒక్కటే నిల్చుని కూడా చెప్పాడు. పొరుగు వాడికి తోడ్పడవని కూడా చెప్పాడు. మన దేశంలో ఆయన అందించినటువంటి స్ఫూర్తి దేశాన్ని ప్రేమించే తక్కువైపోయింది, దోచుకునేది ఎక్కువైపోయింది, తారతమ్యాలు పెరిగిపోతున్నాయి, పేదరికం పెరిగిపోతుంది, అదేవిధంగా ధనికులు పెరిగిపోతున్నారు. దీనివల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అతలాకుతలమైన పరిస్థితి కనపడుతుంది. చెప్పొచ్చు 21వ శతాబ్దంలో పోతున్నాం, ప్రపంచవ్యాప్తంగా 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ రూపం చెప్పొచ్చు. మనం దాన్ని కాదనలేకపోవచ్చు కూడా. అయితే ఎక్కడ పెరుగుతుంది సంపద? సామాన్యులు రావడం లేదు. నిరుద్యోగం పెరిగిపోతుంది, దరిద్రం పెరిగిపోతుంది, వ్యవస్థ ఈ పారిశ్రామిక ప్రగతి అనేటువంటి కుంటుబడిపోతుంది. పబ్లిక్ రంగ సంస్థలను మూసేస్తున్నారు, ప్రైవేటీకరణ పెరిగిపోతుంది, రూపాయి విలువ పడిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన ముందు ఉంటున్నాయి. గురజాడ గారి యొక్క ఆశయం ఏమిటి? ముందు ఆ కాలంలో ఆయన వ్యావహారిక భాషా ఉద్యమంలో గిడుగు వారితో కలిసి నడిచాడు. సామాన్యుల్లో వాడుక భాష, వాహక భాష ప్రతి ఒక్కరి విజ్ఞానం పెంచుతుంది. భాష
ఎప్పుడైతే సామాన్యుడికి అందుబాటులో ఉంటుందో, విజ్ఞానం పెరుగుతుందో అన్ని విషయాల్లోనూ ముందుకు వస్తాడనేటువంటిది ఆయన నానుడి ద్వారా ఆ రోజు పోరాడాడు. సంస్కృత పండితులతో పోరాడాడు, మిగతా వాళ్ళతో పోరాడాడు. ఇవన్నీ ఉన్నాయి. అయితే దాంతోపాటు ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గురజాడ అప్పారావు గారు. ప్రభుత్వ యంత్రాంగం, పాలక యంత్రాంగం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాడుక భాషలను వ్యవహారిక భాషలుగా ఉండేటువంటి దాన్ని ముందు తీసుకుపోవాలి, విజ్ఞానాన్ని పెంచాలి అనేటువంటిది కూడా కర్తవ్యంగా తీసుకోవాలని కోరుతున్నాను. అంటే ఒక అక్షరం నుంచి పదము, పదము నుంచి వాక్యము, వాక్య సమ్మేళనమే సంభాషణ, డైలాగ్స్. అది వాడుక భాషలో ఏ విధంగా మీరు ఉచ్చరిస్తారు అన్న దానికోసం ఆ మహానుభావుడు చాలా కష్టపడ్డాడు. సో నేడు వాడుక భాషలో మనం చాలా మంది మాతృభాషని మర్చిపోతున్నాం. అందుకు ఆ దాని గురించి ఈయన ఎంతో కష్టపడ్డాడు. అలనాడు మహారాజులు అంతా కూడా ఉండేవాళ్ళు. మన శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో చాలా మంది అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా కవులను ప్రేమించేవాళ్ళు. సో ఇప్పుడు సాహితీని కూడా మనం వెలికి తీసి పైకి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పేద ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్ధికి అంజుమన్ ఇస్లామియా సంస్థ పాటుపడుతున్నదని, పేద ముస్లిం మహిళల వివాహానికి ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అంజుమన్ ముస్లిం మైనార్టీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పేద ముస్లింలకు వివాహాలను నిర్వహించి వారికి ఒక్కొక్కరికి 50,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అంజుమన్ ఇస్లామియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పేద ముస్లిం మైనార్టీల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పేద ముస్లిం మహిళల తల్లిదండ్రులకు 50,000 ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా సంస్థ ప్రతినిధులు, సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వివాహానికి హాజరైన తల్లిదండ్రులు పాల్గొన్నారు. जो निजाम रखा गया है अंजुमन की जानिब से, साल में दो मरतबा गरीब लड़कियों के शादी का जो है निजाम रखा जाता है। ये अंजुमन की जानिब से अंजुमन यही चाहती है कि हमारी मिल्लत के मुसलमान कौम के अंदर गरीब अगर लड़कियां हैं, ऐसे लड़कियां जिनके पास जो है हर चीज की तकलीफ है, रोज गुजारना मुश्किल है, तो अंजुमन चाहती है कि ऐसे गरीब लड़कियों की शादी जो है अंजुमन की जानिब से जो है करें। 18 साल का होना, लड़की का 18 साल का होना शर्त है। अगर कम साल का है तो इंशाल्लाह नहीं करेंगे। दूसरी बात क्या है, हर लड़की को जो है अंजुमन की जानिब से निकाह के वक्त में उसकी वालिदा को, उसकी अम्मी को जो है 50,000 रुपए देते हैं। छोटी रकम नहीं है, मामूली रकम नहीं है, बहुत बड़ी रकम है। देखो 50,000 रुपए एक लड़की को जो है दी जाती है। अगर 10 लड़कियां भी हैं, 20 भी है, कितने भी है तो अंजुमन देने के वास्ते हर लम्हा तैयार है। लेकिन हमारी कौम, अफसोस की बात है कि हमारी कौम आगे बढ़ती नहीं, शर्माती है। शर्म किसकी बात की? अंजुमन खुद जो है मुसलमानों का है, अंजुमन खुद जो है माइनॉरिटीज का है। अंजुमन कहता है कि ऐलान करके बोलते हैं कि आ जाओ, तुम्हें हमारी खिदमत के लिए रफाई खिदमतें, मिली खिदमतें, जो भी है खिदमतें अंजुमन जो है तैयार है। लेकिन जो है हमें शर्माने की क्या बात है? अगर शर्मा कर जो है हम आगे बढ़ेंगे नहीं। हमारे गरीब लड़कियां गरीब माहौल में है तो हमें ऐसा चीज मिजाते अगर रह जाएंगे, अगर हमारे बच्चों के अंदर गलत कदम उठ जाएगा तो जो है हमारी फिर बाद में रोना पड़ेगा। तो इस बात से कम जागो। आज जो है माहौल अच्छा नहीं है। जब बच्चे घर के अंदर जवान हो जाए तो माँ बाप का फरीजा बनता है कि उसका जो है निकाह उसका जोड़ा कर दिया जाए। तो लिहाजा हमारी जो है दरखास्त भी है, सभी जितने भी जो है गरीब भाई हमारे हैं अपनी बेटियों को निकाह करना चाहते हैं, अंजुमन से राबिता रखो, अंजुमन से ताल्लुक रखो। अंजुमन तुम्हारे लिए बहुत कुछ करना चाहती है। तो लिहाजा मैं इस मौके पर अंजुमन के जिम्मेदारों का भी जो है सबका शुक्रिया भी अदा करता हूँ। अंजुमन की बहुत सारी खिदमतें हैं, रफाई खिदमतें, मिली खिदमतें, ऐसी खिदमतें हैं, कौम के लिए भी है, दीन के लिए भी है, दुनिया वालों के लिए भी है, मसाजिद के लिए भी है, तलबा के लिए भी बहुत सारी खिदमतें करते हैं। तो लिहाजा मैं उनका भी जो है शुक्रिया अदा करते हुए इस डयास पर आज जो है 8 जोड़े जो है नौजवान, देखो कितने नूरानी चेहरे लेकर जो है डयास पर बैठे हैं, नूर चमकता है। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत पर जो है आज जो है हमारे यहाँ पर जो है निकाह हो रहा है, ये सुन्नत को जिंदा कर रहे हैं। तो लिहाजा मैं सबका जो है शुक्रिया अदा करते हुए अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला अंजुमन की जिम्मेदारों की जो है उम्रों में बरकत अता फरमा दे, अंजुमन की ऐसी खिदमतें हमेशा निंजाल के लिए कबूल फरमा दे और तरक्की करने की अल्लाह उनको और जो है मजीद ताकत अता फरमा दे। आमीन बिरहमतिक या अरहमर राहिमीन। అందరికీ నమస్కారం। ఈ రోజు అంజుమన్ సంస్థ తరఫున ఉచిత వివాహాలు జరుపుతున్నాము. అంజుమన్ సంస్థ కేవలం మైనార్టీల అభివృద్ధి కోసం ఏర్పడింది కాబట్టి నింద్యాలలో నివసించే మైనార్టీ సోదరులు సోదరీమణులు అందరినీ కోరేది ఏమంటే, అయ్యా అంజుమన్ సంస్థ మైనార్టీ అభివృద్ధి కోసం ఉంది. ఇళ్లలో మైనార్టీలలో పేదరికం ఎక్కువ కాబట్టి పేదరికాన్ని పారద్రోలాలని వాళ్ళ ఉండే యువతి యువకులకు ఉచిత వివాహం చేయాలని అంజుమన్ సంస్థ నిర్ణయించింది. ఒక్కొక్క వధువుకు 50,000 రూపాయలు ఉచితంగా అంజుమన్ సంస్థ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క పేదరికంలో ఉండే మైనార్టీ తల్లిదండ్రులు దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్లలో గాని వాళ్ళ పక్క ఇళ్లలో గాని ఉండే మైనార్టీ పేదరికంలో ఉండే యువతులకు ప్రోత్సహించి అయ్యా అంజుమన్ లో పెళ్లి జరుపుకుంటే 50 రూపాయలు ఉచితంగా ఇస్తారు. ఇది పెళ్లి ఖర్చులకు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంజుమన్ సంస్థ ప్రతినిధుల తరఫున నంద్యాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంస్థ అంజుమన్ సంస్థ నంద్యాల మైనార్టీ అభివృద్ధి కోసం ఏర్పరిచింది. కాబట్టి దీని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని, అంజుమన్ సంస్థ ఇంకా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరపాలని ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నంద్యాల ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలోని డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో 2 ప్యానెల్గా ఏర్పడి ప్యానెల్ ఏ, ప్యానెల్ బిగా పోటీ చేయడం జరిగింది. 530 మంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియలో ప్యానెల్ బి నుండి అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం మరి వారి కార్యవర్గ సభ్యులు ఎన్నుకోబడినట్లు ఎన్నికల నిర్వహణ బాధ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగా 530 మంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని పోటీదారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్యానెల్ బి నుండి సుబ్రహ్మణ్యంను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఫోటోగ్రఫీ ఎలక్షన్ సందర్భంగా మా ఫోటోగ్రాఫర్లో 2 టీములు నిలబడినాయి. అందులో ఏబి ప్యానల్గా నిలబడినాయి. ఈరోజు మా 530 మంది మా ఫోటో వాళ్ళోగ్రాఫర్లు ఉండగా నిర్వహిస్తున్నాం ఎలక్షన్లలో. ఈరోజు సాయంత్రం 3 గంటల రిజల్ట్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్లలో దాదాపు 530 మంది ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొంటారు. దీనిలో ఇంతవరకు ఓటింగ్ వచ్చేసి దాదాపు 50% ఓటింగ్ అయినది. ది నంద్యాల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రెసిడెంట్ను ఎన్నుకునే ప్రక్రియలో ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ నిర్వర్తిస్తున్నాము. దానిలో కారణంగా ఈ ఎలక్షన్లలో విభాగంగా ఈరోజు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఈరోజు మేము కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకోబోతున్నాము. నంద్యాల 2వ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీ షీటర్ల భరతం పడతామని, ప్రవర్తనలో మార్పు రావాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని సిఐ హెచ్చరించారు. ఆదివారం 2వ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారు సిఐ షేక్ ఇస్మాయిల్. ఈ సందర్భంగా సిఐ షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు, లాండ్ ఆర్డర్ నియంత్రణలో ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎస్పీ, డిఎస్పీ ఆదేశాల మేరకు 2వ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. వీరిని 2 విభాగాలుగా చేసి అందులో యాక్టివ్ రౌడీ షీటర్లను ఒక విభాగంగా పరిగణిస్తూ వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. కోర్టుల నుండి కండిషన్ బెయిల్ తీసుకుని తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి బెయిల్ను రద్దు చేయడం జరిగిందని, ఇటువంటి వారిపై ఒక్కొక్క రౌడీ షీటర్కు ఒక పోలీసును ఏర్పాటు చేసి వారిని నిశితంగా పరిశీలించడం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కౌన్సిలింగ్ నందు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, నేను షేక్ ఇస్మాయిల్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ నంద్యాల. ప్రతి వారము మా ఎస్పీ గారు, తర్వాత డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రౌడీ షీటర్లని కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఈ రోజు సస్పెక్ట్స్ అండ్ రౌడీ షీటర్లు దీంట్లో 2 కేటగిరీగా మేము డివైడ్ చేశాము. మాకు పొటెన్షియల్ అంటే యాక్టివ్ గా ఉండే వాళ్ళని మేము పొటెన్షియల్ రౌడీ షీటర్ అని చెప్పి పెట్టాము. సో వాళ్ళ మీద ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్ అలాట్ చేసి వాళ్ళ మీద గట్టి నిఘా వేయడం జరిగింది. వాళ్ళ ప్రతి మూవ్మెంట్ మేము అబ్జర్వ్ చేస్తున్నాము. వాళ్ళు క్రైమ్ లో ఇన్వాల్వ్ కానంత వరకు మేము వాళ్ళ జోలిపోము. చిన్న క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినా కానీ ఖచ్చితంగా ఇస్తాం, వదిలిపెట్టేది లేదు. తర్వాత కొంతమంది ఈ మధ్యలో గంజాయి కేసులో రిలీజ్ అయ్యారు, ఏదో చెప్పి వచ్చారు. మేము మళ్ళీ కోర్టుకు అప్పీల్ చేశాము. అప్పీల్ చేసే వాళ్ళ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి కండిషన్ బెయిల్ లో వచ్చి వాళ్ళు కండిషన్ బెయిల్ వైలేట్ చేసి చెప్పి మేము మళ్ళీ కోర్టుకు విన్నవిస్తే 4 ముద్దాయిల మెయిన్ అంటే బాగా మనకు నంద్యాల టౌన్ లో ఉండే పొటెన్షియల్ రౌడీల బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మేము ప్రతి ఒక్క రౌడీని మేము భూతద్ద పెట్టి చూసినట్టు వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇది మేము మీ ద్వారా వచ్చే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్. రౌడీ షీటర్ల గురించి ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నా డైరెక్ట్ గా మాకు ఫోన్ చేయండి, మా అప్రోచ్ కాండి. మేము వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం.
నంద్యాల పట్టణంలో దిశ పోలీస్ స్టేషన్లో మహిళలకు బాలికలకు రక్షణ కల్పించేందుకు 24 గంటల సేవలను అందిస్తున్నామని సిఐ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం దిశ పోలీస్ స్టేషన్ నందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో దిశ పోలీస్ స్టేషన్ ద్వారా 24 గంటలు మహిళల, బాలికల, యువతుల రక్షణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, రాంగ్ కాల్స్, మిస్బిహేవియర్ తదితర వాటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. 112 కాల్స్ పై వెంటనే స్పందించి పోలీసులు చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళల రక్షణకు దిశ పోలీస్ స్టేషన్లను సంప్రదించవచ్చునన్నారు. వారిద్దరు కలిపి వారు సంతోషంగా ఇక్కడికి వెళ్ళేటట్టు వారి కుటుంబంలో కలిసి సంతోషంగా జీవించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఎంతో ఆయన తీసుకున్న చొరవను బట్టి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఫ్యామిలీ కౌన్సిలింగ్ను వాళ్ళకు అందరినీ కలపడం కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భార్యాభర్తల కుటుంబం సంతోషంగా ఉండేటట్టు ప్రతి ఆదివారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు మహిళా పోలీస్ స్టేషన్ నందు మహిళా ఈవ్ టీజింగ్ విషయంగా మరియు మహిళా ర్యాగింగ్, కాలేజీ నందు అసభ్యకరంగా ప్రచారాలు ఇవన్నీ జరగకుండా, మహిళపై ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ప్రతిదినం వారిపై డే అండ్ నైట్స్ బీట్స్ తిప్పుతూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారికి ఏదన్నా అనవసరమైన కాల్స్ రావడం కానీ, మిస్బిహేవ్ చేయడం కానీ ఎవరైనా చేస్తే వారిపై చర్య వెంటనే మహిళా పోలీస్ స్టేషన్ నందు చర్య తీసుకొని వారిని కఠినంగా శిక్షించేదానికి ఎస్పీ గారు ప్రతిదినం మమ్మల్ని డే అండ్ నైట్ బీట్స్ తిరుగుతున్నాము. ఇంకా ఎవరికైనా పిల్లలకి కానీ చిన్నపిల్లలతో బాల్యాలతో వారు కానీ 112 గురించి వాళ్ళకి తెలియచేయడం, 112 కాల్స్ మాకు వచ్చిన వెంటనే మేము రియాక్ట్గా ప్లేస్కి ఎంటర్ అయ్యి వాళ్ళకి అక్కడ ఎటువంటి అవసరాలు ఉన్నాయి వాళ్ళకి సాయం చేయడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మా పోలీసు యొక్క బాధ్యత. 24 అవర్స్ ఈ మహిళా పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండి వెంటనే మేము వారి సమస్యలను తీర్చేదానికి పోలీసు ఎల్లవేళ హాజరుగా ఉంటుంది. నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన సరస్వతమ్మ అనే 85 సంవత్సరాల వృద్ధ మహిళకు చెందిన వారసత్వపు ఆస్తిపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నదని, ఈ విషయంలో న్యాయం చేయాలని అనేక సార్లు అధికారులను, పోలీస్ అధికారులను, జిల్లా కలెక్టర్ను సంప్రదించినా ఎటువంటి న్యాయం జరగలేదని, చివరికి ముఖ్యమంత్రికి తమకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం అందజేశామని, అయినా తమపై ప్రత్యర్థి వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. పేద బ్రాహ్మణ కుటుంబ సభ్యులమైన వృద్ధ మహిళలకు తగిన న్యాయం చేయాలని సరస్వతమ్మ, ఆమె కూతురు రాధాదేవి వేడుకుంటున్నారు. బాధితులు మాట్లాడుతూ వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తిపై గణేష్ మరియు ఇతర సభ్యులు కోర్టులకు వెళ్లగా దిగువ కోర్టులలో, జిల్లా కోర్టులలో తమ వైపు జడ్జిమెంట్ వచ్చిందని తెలిపారు. అయితే వారు హైకోర్టులో కేసు వేయగా కేసు హియరింగ్కు వచ్చిందని, ఈ లోపే సదరు వ్యక్తులు తమపై దౌర్జన్యం చేస్తూ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. పేద బ్రాహ్మణ కుటుంబమైన తమపై, అలాగే తన తల్లి సరస్వతమ్మ 85 సంవత్సరాల వృద్ధురాలని, సరస్వతమ్మ అమ్మ నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఆక్రమించాలని చేస్తున్న అన్యాయాన్ని అధికారులకు, జిల్లా ఉన్నత అధికారులకు విన్నవించుకున్నా ఎటువంటి ఫలితం లేదని వాపోయారు. ఈ విషయంపై న్యాయం కోరుతూ ముఖ్యమంత్రిని ఆశ్రయించగా వారు న్యాయం చేయాలని మంత్రి ఫరూక్ ఇతర అధికారులకు చెప్పారని, అయినా న్యాయం జరగలేదని వాపోయారు. నమస్కారం సార్. మా అమ్మగారు సరస్వతమ్మ గారు, నా పేరు రాధాదేవి, ఆమె కూతుర్ని నేను. గత 35 ఏళ్ల నుంచి ఇది కోర్టులో జరుగుతున్న వ్యవహారము. ఇది మాకు వంశపారంపర్యంగా వచ్చినది. ఈ స్థలము నేతి మహాలక్ష్మమ్మ గారిది. ఇది నేతి మహాలక్ష్మమ్మ మా అవ్వగారిది. మా అవ్వగారినప్పటి నుంచి మాకు సంక్రమించింది. అది కోర్టులో ఏజీ ఆడుతుండగా, హైకోర్టులో పెండింగ్ ఉండగా, హైకోర్టుకి వేసిన వాళ్ళందరూ చనిపోయినారు. దానివల్ల ఇది పెండింగ్ లో ఉంది కేసు. ఈ పెండింగ్ లో ఉన్న దాన్ని వీడు ఆక్రమిస్తున్నప్పుడు మేము ఈ స్థలము పలానా వాళ్ళది, పలాంది అని చెప్పేసి సమం బాధినాము బోర్డు పెట్టి. దాన్ని తీసేసి ఆ సాయంత్రమే తీసేసి దౌర్జన్యంగా ఈ గణేష్ అనే వ్యక్తి అక్రమంగా ఇల్లును కట్టాడు. ఇల్లు కడుతున్నప్పుడు ప్రతి క్షణము నేను ఫోటో తీశాను. ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆధారాలు అన్నీ ఉన్నాయి, అన్ని చేసినాము. ప్రతి ఒక్క అధికారి దగ్గరికి పోయాను. ప్రతి ఒక్క అధికారికి మేము కంప్లైంట్లు ఇచ్చాము. ఇప్పుడు హియరింగ్ లో ఉంది, ఇది హియరింగ్ లో పెండింగ్ లో ఉంది హైకోర్టులో. అటువంటి దాన్ని దౌర్జన్యంగా ఆక్రమిస్తే తప్పు ఉందా లేదా?
యాజ్ పర్ రూల్ ప్రకారం, లా ప్రకారము ఇది తప్ప కాదా అనేది మాకు తేల్చి చెప్పాలి. అధికారులను మేము ప్రాధాయపడి అడుగుతున్నాము. ఇక్కడ అందరి అధికారులు, కలెక్టర్లు అయిపోయినారు, పోలీస్ ఆఫీసర్లు అయిపోయినారు, మినిస్టర్లు అయిపోయినారు, అందరు అయిపోయినారు. ఎవరి వల్ల కాలేదని నేను గత 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వెళ్లి అక్కడ కూడా పత్రం ఇచ్చొచ్చాను. ఇస్తే పోలీసు వాళ్ళకు కూడా పంపించారు, కమిషనర్ గారికి పంపించారు, ఫరూక్ గారికి పంపించారు. కానీ ఇప్పటి వరకు మాకు ఇంకే తెలియదు. నేను పోలీసు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే ఇది సివిల్ది, మేము ఎంట్రీ కాము అని చెప్పారు. సో మాకు ఎవరు చూసినా గానీ, ఏ అధికారి చూసినా గానీ మా తరపున రాకుండా అవతల మనిషి తరపున ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. దౌర్జన్యం చేస్తేనే ఫలితం ఉంది, దౌర్జన్యం చేయని వాళ్లకు ఫలితం లేదనేది మాకు అర్థమవుతుంది. మేము దౌర్జన్యం చేసే వాళ్ళం కాదు, మేము బ్రాహ్మణము, మేము పేదవాళ్ళము. మాకు మా అమ్మగారు 85 ఏళ్ల ముసలామె, ఈమెది ఈ ఆస్తి, ఈమె కోసం నేను పోరాడుతున్నాను, ఒక కూతురిగా నేను పోరాడుతున్నాను. అంతే తప్ప దౌర్జన్యం చెయ్యాలని కాదు. మాది మేము స్వాధీనం చేసుకునే మేము పోరాడుతున్నాం. 35 ఏళ్ల నుంచి కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నామంటే మేము కూడా ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామో అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే మేము అధికారులను ఎవరిని కొనలేము, కొనే స్థితిలో మేము లేము, డబ్బు పెట్టే స్థితిలో లేము. ఆమె ప్రాణాపాయంలో ఉంది. ఇంతకు ముందు కూడా ఇప్పటికి కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏమంటే మేము కింది కోర్టులో గెలిచినవి మున్సిపల్ కోర్టు, సబ్ కోర్టు ఇవన్నీ గెలిచినామని చెప్పేసి ఆ పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పి ఇంత అంత పడేస్తాం మీ దగ్గర, మీరు చేసుకోలేరు అని అంటున్నారు. మమ్మల్ని చేసుకోలేను అనే మాట నేను సహించలేకపోతున్నాను. నా వస్తువు నేను చేసుకోలేనని దౌర్జన్యం చేస్తుంటే ఎదుటివాడు నేను తీసుకోలేకపోతున్నాను సార్. మేము పేదవాళ్ళమే కావచ్చు, కానీ న్యాయానికి మాత్రం మేము కట్టుబడి ఉన్నాము. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. న్యాయం జరగకపోతే ఈ ముసలామె ఇంకా చచ్చిందంటే మాకు ఇంకా గతి లేదు, ఇంకెవ్వరూ లేరు అని చెప్పేసి అంటే అధికారులు పేదవాళ్లకు స్పందించరు అనేది మేము అర్థం చేసుకుంటాం. వాళ్ళం కానీ దొమ్మిలు దొరువులు చేసి బతికే వాళ్ళం కాదు. అక్రమ ఆస్తులు మాకు వద్దు. ఎందుకంటే మా పిల్ల పాపలు బాగుండాలి. అవి ఆక్రమించిన వాళ్ళు ఎవరు బాగుపడరు. ఎందుకంటే మా అవ్వగారిదైనా, మా అవ్వ బ్రాహ్మణైనా, మా అవ్వగారి మీద కేసు వేసిన వాళ్ళు అందరూ చనిపోయినారు. కట్టా నారాయణ రెడ్డి అయితేనేమి, తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయినారండి. దానికి వచ్చిన వాళ్ళందరూ చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు మరి అంటే వాళ్ళ ఆయుష్ తీరుండొచ్చులేండి. మా నాన్న కూడా చనిపోయినారు కాదని నేను చెప్పటం లేదు, కానీ మాతో పెట్టుకున్నారు అనేదో మా ఆస్తి ఇది. అయినా మేము యాజ్ పర్ రూల్ ప్రకారము నేను కూడా ఇందులో భాగస్వామిని, అంటే కుటుంబం తరపున లీగల్ ఏరుగా నేను కూతుర్ని, ఈమెకు లీగల్ ఏరుగా నేను కూతుర్ని. మా నాన్న తరపున ఈమె వచ్చింది, ఈమె తరపున నేనున్నాను. ఇది మా యొక్క సహాయం చేస్తుందా చెయ్యదా, లేకపోతే ఇక్కడ ఆత్మాహుతి చేసుకోవాలన్నా ఏదో ఒకటి చెప్పండి. ఇంతకు మించి మాకేం వద్దు. మేము వాళ్ళతో పోరాడలేము, డబ్బులు పెట్టలేము, కొట్లాడము. మాకు న్యాయపరంగా జరగాలి. ఇది మీడియా మొత్తం తెలియాలి అందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురజాడ తెలుగు సాహిత్యానికి అడుగుజాడ అని ప్రశంసలు కురిపించిన సాహితీ స్రవంతి సాహితీవేత్తలు. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీ మహిళల సామూహిక వివాహానికి ఆర్థిక సహాయం. ది నంద్యాల ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు, నూతన అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం ప్యానెల్ విజయం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీ షీటర్ల భరతం పడతామని హెచ్చరించిన సిఐ షేక్ ఇస్మాయిల్. దిశ పోలీస్ స్టేషన్ నందు మహిళల బాలికల రక్షణకు నిరంతర సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్న సిఐ రమేష్ కుమార్. కోర్టులో పెండింగ్ లో ఉన్న స్థలంలో ఆక్రమణలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్న వృద్ధురాలైన సరస్వతమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.